అందరికీ నమస్తే. హైదరాబాద్ సివి ఆనంద్ మీడియా పైన నోరు పడేసుకున్నారు. నేషనల్ మీడియా పైన నోరు పడేసుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ నేషనల్ మీడియా కాదు దేశమంతా విస్తుపోయింది. ఎందుకు సివి ఆనంద్ ఒక మంచి ఆఫీసర్ ఇట్లాంటి కామెంట్ చేసిండ్రు అని. ఆయన ఏం కామెంట్ చేసిండ్రో ఈ వీడియోలో చూడండి. I was there, sir. And still you're supporting. I'm forgetting. Yeah, I know national media how it has behaved. No, sir. All bought over. Totally bought over. No. Huh? Absolutely. No shame. Bought over. I am telling you this. దీని అర్థం ఏంటంటే నేషనల్ మీడియా అమ్ముడుపోయింది అనే విధంగా ఆయన మాట్లాడేసిండు. ఏ సందర్భంగా మాట్లాడిందంటే ఆయన ఈ అల్లు అర్జున్ తర్వాత ఈ రేవతి చనిపోయిన ఇష్యూ పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. మీకు అందరికీ తెలుసు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం ఆయన అల్లు అర్జున్ ఆ రోజు ఏం జరిగింది, అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఏం జరిగింది, రాకముందు ఏం జరిగింది, మొత్తం గ్రాఫిక్ ప్లేయర్స్తో సహా పెట్టి ఒక వీడియోను టెలికాస్ట్ చేసిండ్రు సివి ఆనంద్. ఆ మీటింగ్లో ఆ ప్రెస్ బ్రీఫింగ్లో చిక్కడపల్లి సిపి ఉన్నారు, సిఐ ఉన్నారు, ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. దాదాపు ఒక 10 నిమిషాల నిడివిగల వీడియోను టెలికాస్ట్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేషనల్ మీడియా కొన్ని క్వశ్చన్స్ వేసింది ఆయనని. కొన్ని క్వశ్చన్స్ అంటే నేషనల్ మీడియా నిజానికి అల్లు అర్జున్ విషయంలో కొంత నేషనల్ మీడియానే వాస్తవానికి దగ్గరగా వార్తలు ప్రసారం చేస్తుంది. మన తెలుగు మీడియా ఎవరికి వాళ్ళుగా విడిపోయి ఉన్నారు. మన తెలుగు మీడియా ఈ ఇన్సిడెంట్లో కూడా 2 వర్గాలుగా విడిపోయి కొందరు రేవంత్ రెడ్డిని పైకెత్తే ప్రయత్నం చేసిండ్రు, కొందరేమో అల్లు అర్జున్ను పైకెత్తే ప్రయత్నం చేసిండ్రు. అల్లు అర్జునే తప్పు చేసిండని గవర్నమెంట్ అండర్లో ఉన్న మీడియా, గవర్నమెంట్కి టచ్లో ఉన్న మీడియా, కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్న మెయిన్ ఛానల్స్, పేపర్స్ అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసినాయి. కానీ నేషనల్ మీడియా అట్లా కాదు. నేషనల్ మీడియాలో ఉన్నట్టు చూపించే ప్రయత్నం నచ్చింది. నిజానికి ఇక్కడ అల్లు అర్జున్ ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. నేషనల్ మీడియా అల్లు అర్జున్ ఎత్తుకోవాల్సిన అవసరం కూడా నాకు తెలిసి నేషనల్ మీడియాకు ఉండదు. కానీ ఇన్సిడెంట్ ఆ రోజు ఏం జరిగింది, అసలు పోలీసులు పర్మిషన్ ఉందా లేదా, పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ వస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇక్కడ పోలీసులు వాళ్ళ బాధ్యతలను మర్చిపోయి వాళ్ళ ఫెయిల్యూర్ను అల్లు అర్జున్ పైకి నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. ఈ విషయాలను నేషనల్ మీడియా ఆల్మోస్ట్ అంత నేషనల్ మీడియా అంతా కూడా ఒకే ట్రాక్ పైన ఉంది. వాళ్ళంతా ఇక్కడ పోలీసు విధానాన్ని, పోలీసు వ్యవహరించిన తీరును తప్పడుతున్నారు. బహుశా అందుకు సివి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేసిందేమో తెలియదు. కానీ సివి ఆనంద్ చేసిన కామెంట్స్ మీరు చూసినారు కదా, నేషనల్ మీడియా అమ్ముడుపోయింది, నేషనల్ మీడియా ఆల్రెడీ అమ్ముడుపోయింది అన్న కామెంట్ చేసిండ్రు. బహుశా పోలీసు వాళ్ళ నిర్లక్ష్యాన్ని, పోలీసు వల్ల అక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేయలేదన్న విషయాన్ని నేషనల్ మీడియా చెప్తుంది. కాబట్టి సివి ఆనంద్ గారికి కోపం వచ్చిందా, లేకపోతే పైనుంచి ప్రెషర్ ఉందా, లేనిది ఉన్నట్లుగా చెప్పించే ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయా, లేదా ఉన్నది లేనట్లుగా చెప్పించే ప్రయత్నాలు నడుస్తున్నాయా, ఇందులో అల్లు అర్జునే బాధ్యుడు, దీనికి మొత్తం అల్లు అర్జునే బలిపశం చేయాలన్న ప్రభుత్వ ఎజెండాను సివి ఆనంద్ గారు మోయలేకపోతున్నారా, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ కామెంట్ చేసినారా తెలియదు. కానీ ఆయన మాత్రం ఆ కామెంట్ చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. నిజంగా సివి ఆనంద్ గారు కామెంట్ చేయాలనుకుంటే ముందు తెలుగు మీడియా మీద కామెంట్ చేయొచ్చు. తెలుగు మీడియా ఎప్పుడో అమ్ముడుపోయింది. తెలుగులో మెయిన్ టీవీ ఛానల్స్ ఎప్పుడో అమ్ముడుపోయినాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అమ్ముడుపోతున్నాయి ఛానల్స్. నిజానికి దాని మీద మాట్లాడాలి. అసలు ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ అంతా వదిలేసి రేవంత్ రెడ్డి భజన చేసే ఛానల్స్ మీద సివి ఆనంద్ మాట్లాడాలి. సివి ఆనంద్ తెలుగు మీడియాను ఏమనలేక నేషనల్ మీడియా మీద మాట్లాడారా, ఇక్కడ ఏమి తెలుగు మీడియాను అంటే ఇక లోకల్ కాబట్టి ఇక్కడ గొడవ చేస్తారు, లేకపోతే టార్గెట్ చేస్తారు, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నాలు చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న మీడియా అమ్ముడుపోయింది అని అంటే రేపటి నుంచి గవర్నమెంట్ టార్గెట్ సివి ఆనంద్ అవుతారు. కాబట్టి ఇదంతా వద్దని ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ ఒత్తిడిలో నేషనల్ మీడియా మీద కామెంట్ చేసినరా అనే చర్చ ఒకటి నడుస్తుంది. నిజంగా నేషనల్ మీడియా ఆ కామెంట్ చేసిన తర్వాత వాళ్ళేం ఊరుకోలే, వాళ్ళు ఇంకా సివి ఆనంద్ టార్గెట్గా చాలా కథనాలు నడిపించారు. ఒక సిపి ఇట్లా మాట్లాడతాడా, ఒక సిపి నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని చెప్తాడా, నేషనల్ మీడియానే ఈ ఇష్యూలో కొంత సెంట్రిక్ పాయింట్గా నిలబడి రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి, పోలీసుల వైఫల్యం ఉంది, ప్లస్ అల్లు అర్జున్ బాధ్యత ఏంటి, ఈ 3-4 యాంగిల్స్లో నేషనల్ మీడియానే వార్తలు కవర్ చేస్తుంది. అయినా సరే సివి ఆనంద్ గారు నేషనల్ మీడియాను ఎందుకు టార్గెట్ చేసిండ్రు అనేది ఇప్పుడు పెద్ద పాయింట్. ఆయన లేడు, అమెరికాలో ఉన్నారు, బహుశా అమెరికా ముందస్తు ప్లానే ఉండొచ్చు. తర్వాత ఒక 1 డే తర్వాత ఆయన ఒక 24 అవర్స్ తర్వాత స్పందించిండు. ఆయన ట్విట్టర్లో పెట్టిండు. ట్విట్టర్లో ఏం పెట్టిండంటే, నేను ఆవేశంతో మాట్లాడినా,
నన్ను క్షమించండి అని పెట్టిండు. అందుకే ఈ ఆవేశం వెనుక కారణం ఏంటి? పోలీసు వాళ్ళతోన అబద్ధాలు చెప్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందా? పోలీసు వాళ్ళని ప్రెషర్ పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఈ ప్రభుత్వ ఎజెండాను అమలు చేయడానికే ఉపయోగించుకుంటుందా? సివి ఆనంద్ నిజంగా నిఖార్స్ అయిన మన తెలంగాణ బిడ్డ, నిఖార్స్ అయిన ఆఫీసర్ కూడా. ఆయన ఎక్కడుంటే అక్కడ కేసులు ఛేదించడంలో కానీ లేకపోతే పోలీసుకు మంచి పేరు తీసుకొచ్చింది సివి ఆనంద్. కానీ ఇప్పుడు ఎందుకు తడబడ్డాడు? ఇక్కడ ఎందుకు తప్పటడుగు వేసిండు? ఇక్కడ ఎందుకు ఒక మీడియా ఫ్రెండ్లీగా ఉండే సివి ఆనంద్ నేషనల్ మీడియా మీద ఎందుకు కామెంట్ చేసిండు అనేది ఒక పెద్ద పాయింట్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు సివి ఆనంద్ అనే ఒక పెద్ద ఆఫీసర్, ఒక సిన్సియర్ ఆఫీసర్ నోరు జారిండు, తర్వాత మళ్ళీ ఎందుకు క్షమించమని అడిగిండు. సరే క్షమించమని అడగడం కూడా ఒక పెద్ద మనిషి, ఒక పోలీస్ ఆఫీసర్ ముందుకు వచ్చి, బట్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇక్కడ ఉన్న ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రెషర్ ఏంది, వీళ్ళు ఆ ఎజెండాను అమలు చేయలేకపోతున్నారా, లేకపోతే ఈ ముఖ్యంగా ఈ సంధ్యా థియేటర్ విషయంలో సివి ఆనంద్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న రిపోర్ట్స్ వేరు, ప్రభుత్వం ఈ రిపోర్ట్స్ కాదు ఇంకొక రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పి ఏమన్నా ప్రెషర్ పెడుతుందా? ఇట్లాంటి చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి. బట్ సివి ఆనంద్ గారు అట్లా కామెంట్ చేయడం మాత్రం నిజంగా మీడియాను బాధించింది. ఆయన కామెంట్ చేయాలనుకుంటే ముందు లోకల్ మీడియా నుంచి స్టార్ట్ చేయాలి. లోకల్ మీడియాలో ఎన్ని ఛానల్స్ ఎక్కడ అమ్ముడు పోయినావో అప్పుడు చెప్పాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కానీ అది వదిలేసి నేషనల్ మీడియా మీద కామెంట్ చేయడం మాత్రం దేశవ్యాప్తంగా ఒక కమిషనర్ ఇట్లా మాట్లాడతారనే చర్చ జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.